ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రంలో తాజాగా జై పాత్రని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ అటు తెలుగు సినిమా ప్రేక్షకులని ఇటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఎన్టీఆర్ కి పాత్ర విషయంలో ప్రశంసలు వస్తున్నాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగటివ్ షేడ్ లో తారక్ వదిలిపోయిన తీరు అందరి ప్రశంసలతో ముంచెత్తారు. టీజర్ రిలీజ్ అయి 3 రోజులవుతోంది. ఈ 3 రోజుల్లోనే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది జై లవకుశ టీజర్. ఈ విషయాన్ని జై లవకుశ సినిమాను నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పటికే ప్రకటించింది కూడా. అయితే ఎన్ని రికార్డులు కొట్టినా ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జై టీజర్ లో జై పాత్రకు నత్తి నెగటివ్ షేడ్ ఉంటుంది. ఈ నెగటివ్ రోల్ లో ఇదివరకే తారక్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పారట. జనతా గ్యారేజ్ తర్వాత జై లవకుశ సినిమాను ఓకే చేయడానికన్నా ముందే తారక్ తో పూరి జగన్నాథ్ కథా చర్చలు జరిపారట. ఆ కథలోనూ జై పాత్రను పోలి ఉండే పాత్రని తారక్ పూరి వివరించారట. ఆ పాత్రకు నెగటివ్ షేడ్ నత్తి ఉంటాయని, ఆ పాత్రనే జై లవకుశలోనూ కాపీ కొట్టేశారని, ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న ఆ సినిమా పైసా వసూల్ సెట్ లో పూరి చెప్పారని టాక్ వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ నచ్చినప్పటికీ కథలో కొన్ని మార్పులను సూచించారని, అయితే పూరి మాత్రం అందుకు ఒప్పుకోలేదని, వీలైనప్పుడు సినిమా చేద్దామని చెప్పేసి వచ్చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ జై పాత్ర వివాదంపై డైరెక్టర్ బాబీ స్పందించినట్టు తెలుస్తోంది. జై లవకుశలోని 3 పాత్రల్లో నత్తి నెగటివ్ షేడ్ ఉన్న జై పాత్రను తన ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారమే చూపించారని, ఇలాంటి పాత్ర గురించి తారక్తో చర్చించారన్న విషయం తనకు తెలియదని బాబీ చెప్పినట్టు తెలుస్తోంది. దీని గురించి తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, విడుదలయ్యాక ఏది నిజమో సినిమానే మాట్లాడుతుందని బాబీ అన్నారని సమాచారం. అయితే ఈ జై పాత్ర వలన ఇప్పుడు పూరి తారక్ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మైకల్ మదన కామరాజు